హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఇప్పుడు వెజ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. కాలీఫ్లవర్తో దమ్ బిర్యానీ అండి. అవును, మీరు విన్నది నిజమే. మనం తలుచుకుంటే ఏదన్నా చేయగలం కదా. నేను ఇప్పుడు కాలీఫ్లవర్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇదిగో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి, ఆయిల్ కాదు. మీకు నచ్చితే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇది ఒక ఆనియన్ కట్ చేశాను, ఆనియన్ వేసాను. ఇది కొంచెం ఫ్రై అవుతుంటే క్యారెట్ కూడా వేసాను. ఇదిగో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకేనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేను కాలీఫ్లవరు, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేస్తాను. ఇది పిక్కలు వేస్తున్నానండి. ఇది మా వారికి ఇష్టమో, బల్స్ పిక్కలు అంటారు కదా, ఈ పిక్కలు కూడా నేను ఇందులో వేస్తున్నాను. తర్వాత ఒక టమాటో, పెద్దది టమాటో కట్ చేసి పెట్టాను, ఇది కూడా వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను. ఈ కూరగాయలు మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తాను. ఇప్పుడు కూరగాయలకు సరిపడా సాల్ట్ వేసాను. ఇది ఒకసారి మనం కలిపేసుకొని లిడ్ పెట్టుకుందాము. అవి దగ్గరికి మగ్గాలన్నమాట. సేమ్ మనం చికెన్ లేకపోయినా బిర్యానీ చేసుకోవచ్చండి. కాదేది మన బిర్యానీకి అనర్హం. ఓకేనా, బిర్యానీ చికెన్ లేదని ఆగిపోకూడదన్నమాట. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే వాటితోనే మనం బిర్యానీ చేసుకోవచ్చు. కాదేవి అనర్హం బిర్యానీకి అనే కాన్సెప్ట్ నేను కనిపెట్టాను. ఇప్పుడు ఇదిగో చేస్తున్నాను వెజ్ బిర్యానీ, వెజ్తో దమ్ బిర్యానీ. కూరగాయలు మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు. కానీ పొటాటో వేసామనుకోండి, అది మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి స్మెల్ వచ్చేస్తుంది, పొటాటో త్వరగా పాడవుతుంది. అందువల్ల నేను పొటాటో తీసుకోలేదు, మిగిలిన కూరగాయలన్నీ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు లిడ్ పెట్టి కొద్దిగా మగ్గనిస్తాను. ఇది పక్కకి పెట్టి మళ్ళీ నేను వాటర్ పెట్టేసుకుంటాను రైస్కి. ఒక పక్క కూరగాయలు అవుతూ ఉంటాయండి, ఒక పక్కన మనము రైస్ పెట్టేసుకోవాలి దమ్ బిర్యానీకి. ఓకేనా, ఇందులో నేను హోల్ గరం మసాలా వేస్తాను. అదిగో కొద్దిగా, అంటే నేను ఒక 1/2 కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ తీసుకున్నాను రైసు. ఒక ఇద్దరికి సరిపోతుందన్నమాట. దీనికి రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, కూరగాయలకు సరిపడా అందులో వేసాను. ఓకే, ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇదిగో నేను బాస్మతి రైసే కడిగి నానబెట్టుకున్నాను. ఒక అరగంట నానితే బాగుంటుంది. తర్వాత ఆబ్వియస్లీ బిర్యానీ అనగానే పుదీనా కొత్తిమీర ఎలాగో కావాలి కదా, రెడీ పెట్టుకున్నాను. ఓకే, ఇదిగోండి నేను ఇందాక కూరగాయల్లో పసుపు సాల్ట్ వేసాను కదా, పసుపు సాల్ట్ వేసాను. ఇవి మగ్గడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. నేను కూరగాయలు మగ్గడానికి కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే మరి నెయ్యి తక్కువ వేసాను నేను, అందువల్ల. ఇది ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. బిర్యానీ మసాలా ఎలా చేయాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. కొద్దిగా బిర్యానీ మసాలా వేసాను, కారం కూడా వేస్తున్నాను కూరగాయలకు సరిపడా. ఇదిగో 1 టీ స్పూన్. ఓకేనా, కావాలంటే చిన్నది యాడ్ చేసుకోవడం. అంతేనా, ఒకసారి కలుపుదాం మనం. ఇది ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దామండి, కూరగాయలు అన్నిటికి కారము బిర్యానీ మసాలా పట్టేలాగా. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇదిగో పుదీనా, ఇదిగో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం దీన్ని. మీ ఇష్టం అండి, కూరగాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మీ దగ్గర ఏ ఉంటాయి, క్యారెట్, బీన్స్, చిక్కీస్ కూడా వేయచ్చు. అలాగా మీ దగ్గర ఏముంటే అది.
బఠానీ, ఇప్పుడు తాజాగా బఠానీ దొరుకుతుంది కదండి, ఫ్రెష్ బఠానీ, అది కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది. ఓకేనా. నేను ఇప్పుడేమో ఇక్కడ రైస్ మరుగుతుంది, ఇది వాటర్ మరుగుతుంది, రైస్ యాడ్ చేస్తున్నాను నేను బిర్యానీలో. గుర్తుపెట్టుకోండి, రైస్ 70% ఉడకాలి, పూర్తిగా ఉడకకూడదు. 70% ఉడికిన తర్వాత మనం గింజ చేసి వాటర్ తీసేసి దమ్ వేసుకోవాలి. బిర్యానీ ఎప్పుడు కూడా బాస్మతి రైస్ తొందరగా ఉడుకుతుంది కదా. కొంచెం ఒక దెబ్బ తగిలినా మెత్తగా అయిపోతుంది, చూసుకోవాలి. సరేనా. 70% ఉడికిన తర్వాత ఇందులో గంజి తీసేయాలి, మనం తీసేసి దమ్ వేద్దాం. ఓకే, ఇలా 2 వైపులా 2 పెట్టేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది మనకి. ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది. 2 మినిట్స్లో నేను కట్టేసి రైస్ అయిపోయాక 2 దమ్మెలు వేయాలో చూపిస్తాను మీకు. అయిపోయింది, కట్టేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, రైస్ 70% ఉడికింది. నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇందులో అడుగుని. ఓకేనా. ఇప్పుడేమో మనము కర్రీని రైస్ లేయర్స్గా వేసుకోవాలండి. కర్రీ అడుగుని వేస్తే మాడిపోతుంది అనమాట, అడుగంటుతుంది. అందుకు ఫస్ట్ అడుగుని రైసే వేయాలి మనం. రైస్ వేసిన తర్వాత ఇదిగో మన వెజ్ కర్రీ ఇలా లేయర్గా. మీరు వెజిటబుల్స్ కలిపేటప్పుడు నెమ్మదిగా కలపాలండి, ఎందుకంటే అవి ఏ ముక్క కనిపిస్తేనే చూడడానికి తినడానికి అందంగా బాగుంటుంది. అందువల్ల కూరగాయలు జాగ్రత్తగా కలపాలి మీరు కర్రీ చేసేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఎగ్స్ ఉడకబెట్టి ఉంచుకున్నానండి, 2 ఎగ్స్. మేమిద్దరం ఉన్నాం ఇంట్లోనూ, 2 ఎగ్స్. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్స్ అక్కర్లేదు అనుకుంటే మానేయచ్చు. ఓకే. ఇదిగో మళ్ళీ రైస్ వేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ వెజిటబుల్స్ మనం లేయర్గా వేయాలి. రెండు లేయర్స్ వేస్తే చాలు, అందుకు నేను కర్రీ మొత్తం ఊరి చేసి వేసేస్తున్నాను. ఓకే. దీన్ని ఇలా పరిచేసి ఇప్పుడు మరలా కొత్తిమీర పుదీనా వేస్తాను కొంచెం. ఇప్పుడు మరలా రైస్ వేస్తున్నాను. ఓకేనా. రైస్ మొత్తం ఇందులోకి కంప్లీట్గా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా పరాలి, మనం కూరగాయలన్నీ కప్పాలి, కవర్ చేసేయాలి వాటిని కనబడకుండా. ఈ బిర్యానీ ఒక ముగ్గురికి సరిపోతుంది, ఎందుకంటే 1/2 కేజీ అయితే మా ఇద్దరికి సరిపోతుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను నేను, ఎవరికైనా పెట్టొచ్చని. ఇప్పుడు లాస్ట్లో నేను మళ్ళీ ఇది వేస్తున్నాను, నెయ్యి. చూసుకోండి, మీరు కావాల్సినంత వేసుకోండి. వేసాను, నెయ్యి వేస్తాను. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఫైనల్ టచ్అప్ పుదీనా కొత్తిమీర. ఆబ్వియస్లీ బిర్యానీ అనగానే పుదీనా కొత్తిమీర ఉండాలి కదండి, అది ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది మనకి. ఓకేనా. నేను ఇది చిన్న కుక్కర్లో పెట్టాను, అయితే విజిల్ పెట్టకూడదు, ఓన్లీ ఇలా పెట్టేసి మూత కవర్ చేసి సిమ్లో ఉంచాలండి. ఓకే. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కలా అయిపోతుంది. అయిపోయాక ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఏ మెతుక్కా మెతికి చక్కగా బాగుంది కదా. ఇదిగోండి మన దమ్ బిర్యానీ వేడివేడిగా, చాలా పొడి పొడిగా, ఏ ముక్కకా ముక్క, చాలా నీట్గా చక్కగా వచ్చింది. ఇదిగోండి, ఏ ముక్కకా ముక్క కూరగాయలు చూసారా. ఇదిగో మనం వేసుకున్న ఎగ్, ఇదిగో క్యారెట్, ఇదిగో కాలీఫ్లవరు, చక్కగా
ఏ ముక్కక ముక్క పొడి పొడిగా చాలా బాగా వచ్చింది బిర్యానీ. బాగుంది కదా. కాదేది అనర్హం బిర్యానీకి కాలీఫ్లవర్తో బిర్యానీ. బాగుంది కదా టైటిల్. ఓకే, లైక్ చేయండి మరి.